స్టాక్ మార్కెట్ రక్తమోడింది. ఈ పదం ఇలాంటప్పుడు సూటబుల్ అనిపిస్తుంది. ఉదయం భారీ గ్యాప్ డౌన్ తో మొదలైన సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మధ్యాహ్నం వరకు కాస్త స్టడీగా కనిపించాయి. ఆ తర్వాత నష్టాలను పెంచుకుంటూ పోయాయి. ఏకంగా సెన్సెక్స్ 2300 పాయింట్ల వరకు పడింది. 700 పాయింట్లు పైగా నిఫ్టీ నష్టపోయింది. కీలక ఇన్వెస్టర్స్ కోల్పోయింది. ఆటో, బ్యాంక్, ఐటీ రంగాలకు తీవ్ర నష్టాలు వాటిల్లాయి. అన్ని సెక్టార్స్ రెడ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్ రక్తమోడింది. ఈ పదం ఇప్పుడు సూటబుల్ అనిపిస్తుంది. ఉదయం భారీ గ్యాప్ డౌన్ తో మొదలైన సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మధ్యాహ్నం వరకు కాస్త స్టడీగా కనిపించాయి. ఆ తర్వాత నష్టాలను పెంచుకుంటూ పోయాయి. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే ప్రభు గారు. సో స్టాక్ మార్కెట్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నాము. సో ఆఫ్ కోర్స్ వార్ అటు జరుగుతుంది, బట్ స్టిల్ చాలా అంటే స్టడీగా కనిపించిన స్టాక్ మార్కెట్ ఇప్పుడు మళ్ళీ డౌన్ లోకి వెళ్ళిపోవడం, కంప్లీట్ గా రెడ్ లోకి మారిపోవడం, మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? మీకు లాస్ట్ వీక్ మనం అనుకున్న ప్రకారం మార్కెట్ లో ప్లస్ పెరుగుతున్నప్పుడు మార్కెట్ ఇంకా యూ టర్న్ తిరిగింది, పెరుగుతుంది అనుకుంటే కాదు. అది ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వలేదు, వార్ ఆగలేదు. ఇంకా చెప్పలేము, ఆయన డాన్స్లు ఇంకా చెప్పలేము, కొత్త ఇష్యూస్ తీసుకొస్తారన్నది అది కూడా 100% రైట్ అయింది. సో క్యూబాకి ఇప్పుడు నేషనల్ గ్రిడ్ దాన్ని ఇచ్చేసారు, స్మాష్ చేశారు. సో టోటల్ ఆ కంట్రీ మొత్తం కూడా చీకట్లో ఉంది నైట్ అంతా. సో నెక్స్ట్ రిజీమ్ చేంజ్ అనేది క్యూబా, అంటే నెక్స్ట్ గ్రీన్లాండ్. ఆయన ఎక్కడ ఆగట్లేదు కంటిన్యూస్ గా. ఇప్పుడేమో ఇజ్రాయెల్ తో ఎనర్జీ ప్రొడక్ట్స్ అంటే కొన్ని ఆయిల్ రిఫ్రాక్టరీస్ మీద అటాక్ చేస్తే అది నాకు తెలీదు, ఇక నుంచి చేయొద్దు అన్నట్టు మోర్ అటాక్స్ ఉండవు అని చెప్పాడు. ఆయనకు తెలియకుండా ఏ విషయం జరగదు. నెతన్యాహు ఇజ్రాయెల్ నుంచి ఇజ్రాయెల్ చేసినప్పుడు ఆయన చెప్పకుండా చేయరు, ఒకటి మెయిన్. ఎందుకంటే వీళ్ళు రిటాలియేషన్ కూడా ఉంది, వాళ్ళు కూడా కొంచెం చోక్ పాయింట్స్ దగ్గర, క్రూషియల్ పాయింట్స్ దగ్గర కొడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎక్స్టెండ్ అంటే అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఒక రకంగా ఏ రకంగా చూడొచ్చు అంటే, ఇప్పుడు పాత రికార్డ్ తీసుకోండి, వియత్నాం ఇది కానీ యుద్ధం అప్పుడు కానీ, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం అప్పుడు కానీ యుఎస్ వెనుక తిరిగిపోయింది, వెన్ను చూపి వెనక్కిపోయింది. అప్పుడు ఏం చేసింది, అక్కడ ఉన్న వెళ్ళిపోయేటప్పుడు డిస్ట్రాయ్ కొన్ని వాళ్ళ అసెట్స్ ని డిస్ట్రాయ్ చేసింది. ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు ఆయనకు అర్థం అవుతుంది, నేను చేసింది తప్పు, నేను ఇరాన్ ని అంత తక్కువ అంచనా వేసుకున్నాను, దాని అనుగుణంగానే వాళ్ళంతా వీక్ గా ఏం లేరు, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అన్న కొంచెం అర్థమైంది. వాళ్ళ రిటాలియేషన్ గట్టిగా ఉందని అర్థమైంది. నష్టం అనేది రెండు వైపులో ఉంటుంది, ఒకవైపు మా వైపు ఉంటుంది, అటుసైపే ఉంటుంది. నేను చేస్తే జస్ట్ 1 డేలో అయిపోద్ది, 1 వీక్ లో రీజిమ్ చేంజ్ చేయొచ్చు అనుకున్నది, అవ్వలేదు. అంటే అక్కడ ఫెయిల్యూర్. సో ఇప్పుడు టోటల్ గా ఆయనకు అర్థమవుతుంది కాబట్టి వెనక్కి రావాలి, యుద్ధం నుంచి వెనక్కి రావాలంటే అర్థం కావట్లేదు. సో డిస్ట్రక్షన్, ఏదన్నా అసెట్స్ మీద డిస్ట్రక్షన్ చేసినప్పుడు దాని అనుగుణంగా అక్కడ చేసిన పద్ధతి ప్రకారమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద లాస్ట్ పాయింట్ అనుకుంటున్నారు. ఈ యుద్ధం ఆగిపోవచ్చు అతి తొందరలో, మేబీ మండే లోపల ఏదైనా న్యూస్ రావచ్చు. ఎందుకంటే అది లాస్ట్ స్టెప్, ఇంకా ఎక్స్ట్రీమ్ లాస్ట్ స్టెప్ డిస్ట్రాయ్ చేయడం అనేది. నేను ఓడిపోతున్నా అన్న భయం వచ్చినప్పుడు ఇలా చేస్తారు. సో అదే అనుకుంటున్నాం. సో ఏదైనా న్యూస్ వస్తే మనకి మంచిదే, కానీ ఇవాళ ఇంత పడింది కదా, రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఒక 100 పాయింట్స్. బట్ అది కాన్స్టెంట్ ఇది కాదు కదా, ఎందుకంటే యుద్ధం ఆగాలి, అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. దిస్ టూ ఆర్ మెయిన్. అది ఓపెన్ అయినప్పుడు ఆయిల్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, లేకపోతే ఎనర్జీ ప్రొడక్ట్స్ కానీ సప్లై అవుతాయి కాబట్టి బాధ ఉండదు. సో అది కంటిన్యూషన్ ఉంటే ఎఫెక్ట్ ఉండదు. సో కంటిన్యూషన్ ఉండకుండా అది ఎక్స్టెండ్ అవుతుంటే పెయిన్ వస్తూ ఉంది. సో ఒక రకంగా యుద్ధం కూడా తొందరలో ఆగితే బెస్ట్. యుక్రెయిన్ రష్యా కూడా ఇంకా కాష్టంలా కాలుతూనే ఉంది చూడండి, అది ఎక్కడ ఆగలేదు. కాకపోతే వాళ్ళకి ఇంటెన్స్ అంత లేదు కదా, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వార్ చేయడం లాగా ఉంది, కానీ అది కంటిన్యూషన్ లేదు. సో ఇప్పుడు మెయిన్ మనకి ఈ రెండు ఆగితే క్రూడ్ కంట్రోల్ అవుతుంది. క్రూడ్ దాదాపుగా 92 నుంచి 110, 112 ఉంది వాళ్ళ. 112 అంటే ఓవర్ నైట్ లో 10%. క్రూడ్, సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్రూడ్ ఆయిల్, ఈ సమయంలో క్రూడ్ ధరలు పెరిగితే మార్కెట్ సంగతి ఏంటి? క్రూడ్ జరిగితే మన మార్కెట్ మనం ఏదైనా ఏషియన్ కంట్రీస్ మ్యాక్స్ టు మ్యాక్స్ క్రూడ్ మీద ఆధారపడ్డాం, ఫసల్ ఫ్యూయల్ మీద ఆధారపడ్డాం, అది పెట్రోల్ అండ్ డీజిల్.
దిస్ ఈస్ ద రైట్ టైం టు చేంజ్ ద ప్లాట్ఫామ్. అంటే మనం ఫసల్ ఫ్యూయల్ నుంచి ఈవీ ప్లాట్ఫామ్ కి మారాలి. ఇప్పుడు మన కోవిడ్ లో అంతకుముందు ఆన్లైన్ ఎవరికి అలవాటు లేదు. గూగుల్ పే చేయాలన్నా యూపీఐ చేయాలన్నా భయం, కానీ కోవిడ్ అలవాటు చేసిందిగా. సో ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు కూడా మనకి ఒక ముందు చూపు అంటే హెచ్చరిక చేస్తున్నాయి. ఫ్యూచర్ లో ఆయిల్ మీద ఆధారపడితే ఇట్లానే ఇబ్బంది పడతారు, ఆయిల్ నుంచి బయటకు వచ్చి ఈవీ మీద రావాలి, ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలని చెప్పి. ఇప్పుడు రైల్వే కూడా మొత్తం కోల్ నుంచి ఈవీకి వచ్చారు కదా. సో అట్లనే నెక్స్ట్ అన్నిట్లో కూడా దాని ఫసల్ ఫ్యూయల్ నుంచి ఆ పెట్రోల్ మీద ఆధారపడకుండా, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా యుద్ధం దేనికి వస్తుంది, ఆయిల్ వల్లే, క్రూడ్ ఆయిల్ వల్లే కదా. సో ఆ ఫ్యూచర్ లో ఇలాంటిది లేకుండా మనం దానికి బయటకు వచ్చి మన ఫ్యూచర్ ఇది చేసుకుంటే డెఫినెట్ గా ఈ యుద్ధాలు వచ్చినప్పుడు మనకేం కాదు. సో ఎప్పుడైనా ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే ఇంకా కమింగ్ డేస్, కమింగ్ ఫ్యూచర్స్ లో ఇదివరకు 10 years పట్టేది ఏదైనా చేంజ్ అవ్వాలంటే, ఇప్పుడు 5 years కూడా పట్టదు. చేంజ్ అవ్వాలంటే ర్యాపిడ్ చేంజెస్ వస్తున్నాయి. సో ఆ ర్యాపిడ్ చేంజెస్ వల్ల క్రూడ్ ఇక పెట్రోల్, డీజిల్ అనేది ఫ్యూచర్ లో అంత ఉండకపోవచ్చు. ఈవీకి నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీకి, గ్రీన్ హైడ్రోజన్ కి వస్తారు, పొల్యూషన్ లెస్ వాటికి. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ ఇది ఉంటుంది. సో ఏదేమైనా ఇవాళ పడింది మార్కెట్ అంటే రేపు పెరిగిన రోజులు కూడా ఉన్నాయి. అట్లానే రేపు గ్యాప్ అప్ కూడా ఒక 100 points అవ్వచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే సో ప్రభు గారు, ఇప్పుడు బంగారం వెండి గురించి మనం మాట్లాడుకోవాలి. బంగారం వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఫ్యూచర్ లో పెరుగుతాయా లేకపోతే తగ్గే అవకాశాలు ఉన్నాయా? వెండి బంగారం కొంచెం తగ్గుతాయండి. ఎందుకంటే అవి బాగా పెరుగున్నాయి. ఇప్పుడు 15,000 మైనస్ ఉంది సిల్వర్ ఎక్స్చేంజ్ లో, 5,700 గోల్డ్ ఉంది. సో అదే 1,47,320 10 grams కంటే. అది మ్యాక్స్ టు ఎంతకు రావచ్చు? 120, 120 to 130 రేంజ్ కి రావచ్చు. అదే 2,33,168. సో ఇంకేదన్నా తగ్గితే 220 కనుక కట్ అయితే ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. 220 సిల్వర్ లో కట్ కాకపోవచ్చు, అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అక్కడి నుంచి మళ్ళీ తీసుకోవచ్చు చిన్నగా. ఎందుకంటే ఎవరైనా సరే వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు గోల్డ్ అవసరార్థం ఎంతో ఎప్పటికైనా అంత ఆ లెవెల్లోనే ప్లాన్ వేసుకొని దాని ప్రకారం చేయటం బెస్ట్. ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే లాంగ్ మీకు సిల్వర్ లో మళ్ళీ కాపర్ లో బెస్ట్. అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. మళ్ళీ చిన్న చిన్నగా ఇండస్ట్రియల్ యూసేజ్ లో తేడా రానంత కాలం సిల్వర్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే సిల్వర్ కి ఆల్టర్నేట్ వచ్చిందో, ఇది దానికంటే చౌకగా ఉంది, ఇది వాడచ్చు అన్న ప్రోడక్ట్ మళ్ళీ కొత్తది ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు చేంజెస్ వస్తాయి. అప్పుడు దాకా ఇండస్ట్రియల్ చేంజెస్ లో ఏం రావు. కాబట్టి లాంగ్ టర్మ్ పెట్టుకొని మొత్తం మన క్యాపిటల్ లో ఉండింది మొత్తం 60%, 30% లేదా 80% అట్లా పెట్టకుండా కొంచెం 10 to 15% అనేది మెటల్స్ లో డైవర్షన్ చేసి పెడితే అవి పడినా మనకి ఈక్విటీ సపోర్ట్ చేస్తాయి. కాబట్టి బాధ ఉండదు. ఎప్పుడైనా డైవర్సిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్. ఎందుకంటే యావరేజ్ అవుతుంది కాబట్టి కొన్నిట్లో వచ్చింది, ఒక దాంట్లో లాస్ అంటే ఇంకో దాంట్లో ఇది అవుతుంది. సో ఆ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్తే మంచిదని ఉద్దేశం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.